కొణిదెల పవన్ కళ్యాణ్ రూపంలో పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టం వరించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి పదంలో ఈ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గంకి వస్తే రాష్ట్రం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే పిఠాపురానికి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది. ఒకటి మా పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం గారు మా నియోజకవర్గం అవడం, అదేవిధంగా మా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ పోటీ చేయడం తరుణంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిపించిన అదృష్టం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు దక్కింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే పిఠాపురం నియోజకవర్గం ఒక ల్యాండ్ మార్క్ కింద తయారైన పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి అదేవిధంగా అమాత్యులు 2 కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయన చేపట్టబోతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ అవసరమైతే తన సొంత నిధుల నుంచి కూడా ఇక్కడ వెచ్చించి పిఠాపురాన్ని రానున్న 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద తయారవుతుంది. ఒక మోడల్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే పిఠాపురం చూడండి అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేస్తారని ప్రజలందరూ ఏదైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా అద్భుతంగా రానున్న 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ, సిల్క్ డెవలప్మెంటు, టెంపుల్ టూరిజం డెవలప్మెంటు, మా మత్స్యకార సోదరులు తరచూ తుఫాన్ టైంలో వాళ్ళు కోత గురవుతుంది కాబట్టి అక్కడ పర్మనెంట్గా జియో ట్యూబింగ్, ఇంకా పలు రకాల సమస్యలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని తగ్గించి అదేవిధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సగటు జీవనశైలి కూడా మారే విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం గమనిస్తే దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు కాలం తర్వాత ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి మినిస్టర్ పదవి వచ్చింది. ఇది పర్మనెంట్ మినిస్టర్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారి ఈయనే గెలుస్తారు. ఇక్కడ ఇది ఒక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట కింద రానున్న 5 సంవత్సరాల్లో మేము తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు.